అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏడాది సంక్రాంతి సంబరాలు హద్దులు దాటాయని, కూటమి ప్రభుత్వంలో అశ్లీల నృత్యాలు, పేకాట క్లబ్బులు ఎక్కువైపోయాయన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కూటమి నేతలు కోతాటలకి ప్రచార బోర్డులు పెట్టి ఆడించారని, అంతేకాకుండా విచ్చలవిడిగా నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కూటమి నేతలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందంటూ కారుమూరి ప్రశ్నించారు. ఇవాళ హద్దులు దాటి హద్దులు మీరి పేకాట క్లబ్బులు, డ్యాన్సులు, చిన్న పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు మరి డ్యాన్స్ చేసే కార్యక్రమం, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఎంత దారుణాతి దారుణంగా అంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, బయట కంట్రీస్లో ఉన్నామా తలపించేలా ఉంది. విచ్చలవిడితనం. సంక్రాంతికి 3 రోజులు పేకాట కోడిపందాలు అనేది సహజం, కానీ 365 రోజులు కోడిపందాలే, 365 రోజులు పేకాట క్లబ్బులే. తన దాహం తన దోపిడి. ఇక శృతి మించి పేకాట క్లబ్బులు ఏదో చూడండి, ఏకంగా వీరవాసనంలో మరి రాత్రి 9 గంటలకు కోతాటలు ఆడబడును. డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదా అని అడుగుతున్నాను.